అతిథుల పరిచయం. డాక్టర్ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది కూడా, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ కుసనం శ్రీనివాస్ గారు, న్యాయవాది, వారు కూడా మన చర్చలో పాల్గొంటారు. హైకోర్టు తాజా ఆదేశాలతోటి రెడ్ బుక్ అరాచకాలు ఆగుతాయా, లేక ఇంకా కొత్త కొత్త పద్ధతుల్లో కొత్త సెక్షన్ల ద్వారా వాటిని డైవర్ట్ వాటిని దాటేసి అధిగమించి మళ్ళీ అరాచకాలు ఇట్లాగే కొనసాగుతాయా? పోలీసులు ఇక్కడి నుంచైనా పద్ధతిగా వ్యవహరిస్తారా, కేవలం పొలిటికల్ బాసులు చెప్తున్న వ్యవహారంలోనే నడుస్తారా? ముందుగా విజయబాబు గారు చెప్పండి, హైకోర్టు తాజాగా ఇచ్చిన సర్క్యులర్ యొక్క ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రెడ్ బుక్ అరాచకాలు ఆగుతాయా? ఖచ్చితంగా అండి. కాదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ముందుగా ఏంటంటే, ఇది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సంతోషకరమైన వార్త. ఎప్పుడైతే సోషల్ మీడియా కార్యకర్తల మీద, పైగా చిన్నపిల్లల తల్లి యంగ్స్టరు ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా చేతుల మీద వాతలు తేలే రకంగా కొట్టడమే కాకుండా అనేక స్టేషన్స్ చుట్టూ తిప్పుతున్నారని చెప్పని ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కొంతమందిని సగటు స్థాయి కంటే కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు తమ నాయకుడి పట్ల అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ ఏమన్నా తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రొసీజరల్గా అరెస్ట్ చేయాలి. కానీ మొత్తం ఊరూరా అనేక ఊళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మహిళల్ని తిప్పటం అనేటువంటి పరిస్థితులు చూశాక నా హృదయం కదిలిపోయింది. ఒక సామాజిక బాధ్యతతో నేను పిల్లు వేస్తే సాంకేతికంగా అది, ఎందుకంటే ఇందులో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి ఒక సాంకేతిక పరమైన అంశంతో ఆ కేసు కొట్టేసేయడం అయింది. దాని మీద ఫైన్ కూడా, అంటే జనరల్గా ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్స్ మీద ఎంతో కొంత ఫైన్ కూడా వేస్తారు, వాళ్ళ టైం వేస్ట్ అయిందని. ఆ రోజు ఎంత వెకిలిగా ఈనాడు ఈ బాపతో పత్రికలు రాశాయంటే, విజయబాబు గురించి ఫ్రంట్ పేజీలో రాసి, పైగా నేను ఎప్పుడో తిరుపతి వెళ్తే తలనీలాలు ఇస్తే ఆ గుండు ఫోటో వేసి దాని కంటిన్యూషన్ కూడా రాసి పైశాచిక ఆనందం పొందారు. ఇవాళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీన్స్ దాదాపుగా హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు అందరి తరఫున కూడా ఆయన అధ్యక్షుడు వాళ్ళందరూ ఒక తీర్మానాన్ని చేస్తే లోపల ఎక్కడో ఒక చిన్న డబుల్ కాలంలో సాదాసీదా వార్తలాగా వేశారు. హైకోర్టు సర్క్యులర్ వార్త కూడా ఎక్కడ ఫస్ట్ పేజ్ లో రాశారేమో తెలియదు. కానీ అంత కీలకమైన వార్తని కావాలని కవర్ చేసి కప్పిపుచ్చేసినట్టుగా కనపడతాం. ఎస్ అండి, ఈ రోజు నేను హైకోర్టు వారు ఇచ్చినటువంటి దీనికంటే జస్టిస్ ప్రివేల్స్, ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి వీటన్నిటి మీద కూడా అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎంత వెకిలిగా కొంతమంది వీటితో చేసినా కూడా నాకు ఒక విశ్వాసం ఉంది. అది అప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం మన టీవీలో కూడా, ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గురించి. ఇన్ని ఉన్నా కూడా చివరికి హైకోర్టు వారు దీన్ని గుర్తించారు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, రెడ్ బుక్లో ఒక ప్రధానమైనటువంటి చాప్టర్ చిరిగిపోయినట్టయింది. ఇక ప్రజా కోర్టులో కూడా మిగతా పేజీలు చించేసి వాళ్ళని వీధికి లాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది అత్యద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కేసు. అంతేకాకుండా ఇక్కడ మరొక అంశాన్ని కూడా చెప్తారండి. ముందు అసలు ఈ కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు చూసుకున్నట్లయితే, జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద కూడా సున్నితంగా ముందు హెచ్చరించారు. ఏమని, చాలా యాంత్రికంగా వెళ్ళిపోతున్నారు, మీరు రొటీన్గా వెళ్ళిపోతున్నారు, సున్నితంగా హెచ్చరించినా కూడా కొంతమంది మరి కారణాలు అయితే తెలియదు, కానీ దానికి కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు మాత్రం ఇది పెడచెవిని పెట్టి తమకు సంబంధించినటువంటి హెచ్చరిక కాదన్నట్టుగా బిహేవ్ చేసి అదే తీరును కంటిన్యూ చేయటం వల్ల ఈ రోజున రిటర్న్ గా కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినటువంటిది వచ్చింది. ఇదే మీరు అన్నట్టుగా ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక డిబేటబుల్ థింగ్ అనేటువంటిది అయింది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 235 ప్రకారంగా ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద, అంటే హైకోర్టు జడ్జిలు కాకుండా వీళ్ళ మీద నిఘా నియంత్రణ అధికారం ఖచ్చితంగా ఉంటుందండి. ఇది వాళ్ళు గ్రహించాలి. తర్వాత పెనాల్టీలు ఉంటాయి, బాధ్యతల నుంచి తొలగింపులు ఉంటాయి, అంటే డిస్మిసల్ ఆఫ్ సర్వీసెస్ అనేటువంటివి ఉంటాయి. ఇక పోలీసులపై కూడా చెప్పాలంటే ఎఫ్ఐఆర్లు ఎడాపెడా కనుక చేసినట్టయితే వాళ్ళ మీద కూడా శాఖాపరమైనటువంటివి ఉంటాయి. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 సెక్షన్
173 సబ్సెక్షన్ 3 ప్రకారంగా డిఎస్పీ స్థాయి అధికారుల యొక్క అనుమతి తీసుకొని 14 రోజుల్లోనే విచారణ జరపాలని చెప్పారు. ఇక ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది ఇట్ ఇస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. దాన్ని బేస్ చేసుకుని అనేకం ఇచ్చిన అదైతే అంటే బేసిక్గా వరకట్నానికి సంబంధించి ఈ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎడాపెడా ఫ్యామిలీ మెంబర్స్ని అతనేమో అనే వాళ్ళని వీళ్ళందరినీ కూడా చేస్తే ఆ ఇష్యూలో చాలా సీరియస్గా సుప్రీంకోర్టు ఒక రెఫరెన్స్ కైండ్ ఆఫ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న కేసుల్లో అరెస్టు చేయడానికి వీల్లేదు. వాళ్ళ మీద మీ కేసుకు సంబంధించి కూడా చాలా అరాచకంగా అక్రమంగా ప్రవర్తించారు. తర్వాత ఏంటంటే ఐపీసీ సెక్షన్లు ముఖ్యంగా ఇలాంటి కేసులకు సంబంధించి సెక్షన్ 166 ఐపీసీ చట్టపరమైన విధుల్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో కూడా జరిగింది అదే. ఓకే, నా కేసు గురించి కాకుండా మిగతా ఓవరాల్ గా మాట్లాడండి. ఇట్ ఇస్ ఓపెన్ ఇదండి, ఓపెన్ డిబేటబుల్, నథింగ్ రాంగ్ ఎట్ ఆల్. వీఆర్ డిస్కసింగ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది థింగ్స్ అంతే. ఇందులో ఏమి కంటెంప్ట్ లేకపోతే ఇంకోటి అనేటువంటి ఉండవు. సో ఇలాంటి చట్టపరమైనటువంటి 166 వైలేషన్ అనేది కనుక జరిగినట్లయితే వాళ్ళకి సంవత్సరం వరకు జైలు జరిమానా అనేటువంటి ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ప్రాపర్ గా లేకపోయినట్లయితే సెక్షన్ 219 ఐపీసీ అంటే విజయబాబు మీరు చెప్పే రూల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆచరణకు వచ్చేసరికి అంత తేలిక కాదు. ఎవరు పోరాడగలుగుతారు? ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, ఉదాహరణకి అవసరం ఉన్నా లేకపోయినా ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు, దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అట్లా కాదు, 7 ఏళ్ల లోపు కేసులకి బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉన్నా కొన్నిసార్లు ఇవ్వట్లేదు, కొన్నిసార్లు ఇస్తున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, 7 ఏళ్ల లోపు దాటడం కోసం, 7 ఏళ్ల లోపు కంటే ఎక్కువ శిక్ష పట్టడం కోసం పని కట్టుకుని ఎస్సీ ఎస్టీ కేసు ఇట్టడికి పెట్టారనుకోండి, ఎట్లా? అప్పుడు కాదు, నాతో ఒక పెద్ద రిటైర్డ్ న్యాయమూర్తి అన్నారు, ఎందుకు ఈ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ రిమాండ్ పంపుతున్నారు కొన్ని సందర్భాల్లో అంటే, వారు చెప్పింది ఏంటంటే పోలీసులు పెట్టే సెక్షన్లు బట్టి వేయాల్సి వస్తుంది, అది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని ఆయన అన్నారు అనమాట. కాదండి, ఇక్కడ ఆ పాయింట్ కూడా నేను సున్నితంగా డిఫర్ అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మంగళగిరిలో ఒక జర్నలిస్ట్కి సంబంధించినటువంటి కేసులో ఆయన మ్యాజిస్ట్రేట్ ఈజ్ ఎ వెరీ సీనియర్ మ్యాన్. అయితే ఆ రోజు ఆ బెంచ్లో రెగ్యులర్గా ఉండాల్సిందే కాకుండా ఆ రోజు ఆయన ఉన్నారు ఆ బెంచ్లో. ఆయన చాలా సీనియర్ మ్యాన్, హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే గతంలో కూడా నేను కూడా నాకు ఒక డాక్టర్ మిత్రుడు కోసం, లేకపోతే నేను లోవర్ కోర్ట్స్కి వెళ్ళను, కానీ నాకు ఒక డాక్టర్ మిత్రుడు ఒక ఆయన ఉంటే ఆయన కోసం అని చెప్పి నేను వెళ్ళాను. ఆయన ఉన్నప్పుడు కూడా నేను వాదించి, ఆయన చాలా వెరీ స్ట్రిక్ట్ ఆఫీస్ని అబ్జర్వ్ చేశానండి. ఆయన ఏం చేశాడంటే, ఏమయ్య అసలు ఏది బిఎన్ఎస్ ఎలా దీనికి అప్లికబుల్ అవుతుంది, తీసేయండి ముందు అని చెప్పి అన్నాడు. సో అటువంటి నిజాయితీ, సిన్సియారిటీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వీళ్ళు కూడా ఉన్నారండి. మనం వాళ్ళని అందరినీ కూడా ఒకే ఘాట కట్టడం లేదు. కానీ కొంతమంది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ రీసెంట్ దీంట్లో ఈ లోవర్ కోర్టులో వీళ్ళ అడ్మిషన్స్ ఏంటంటే, వాళ్ళు ఏదో పరీక్షలు రాయటం, అపాయింట్ అయిపోవటం, కొత్తగా వచ్చిన ఈ బిఎన్ఎస్ సెక్షన్లు వీటి మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం అనేది ఒక కారణం కావచ్చు. లోకల్ పోలీసులతో వాళ్ళకి రెగ్యులర్గా ఉండేటువంటి ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. లేదు అన్నట్టయితే వాళ్ళు చాలా కొత్తగా చేరినటువంటి వాళ్ళు కాబట్టి పాలిటీషియన్స్ వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఇలా దేర్ ఆర్ మెనీ రీజన్స్ అనేవి. అంతేకాదు ఇంకొక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీడియాలో పనిగట్టుకుని బురద వేసే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో కూడా కొంత అది పనిచేస్తుంది. ముందు కేసు పెట్టడానికి ముందు ప్రభావితం చేస్తున్నామని వీళ్ళే ఓపెన్గా చెబుతున్నారు ప్రభుత్వం వారు. అది విశేషం. అది మీడియా ప్రభావంలో జ్యుడిషియరీ కూడా పడే అవకాశం ఉంటుంది కదా. గతంలో కడపలో సంబంధించినటువంటి ఒక హత్య కేసులో ఇదే విధంగా ఓవర్ యాక్షన్ చేస్తామంటే ఆ రోజున హైకోర్టు జడ్జి గారు కూడా కామెంట్ చేశారు. రీసెంట్గా ఇక్కడ ఈ బెయిల్స్కి సంబంధించి కె శ్రీనివాసరెడ్డి గారు, జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు, వారి మీద కూడా దారుణమైనటువంటి ట్రోల్స్ అన్నీ కూడా వచ్చాయి. దాని మీద ఇవాళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు దాన్ని తీవ్రంగా ఖండించారు. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బురద చల్లే ముందు ఇక్కడ టీడీపీ ముఖ్యంగా, నేనేమి కూటమి గీయడం అని చెప్పి అన్న కానీ అక్కడ పరిపాలిస్తుంది టీడీపీయే, మిగతా 6,000 కింద లెక్క. ఈ టీడీపీ ప్రభుత్వం యొక్క బరితెగింపు ఎంత దాకా వచ్చిందంటే,
వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పూనుకోవాలి అన్నట్లయితే వాళ్ళ యొక్క మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టుగా రాతలు కోతలు చేయించడం, సోషల్ మీడియా అనేది ఒకటి, లేకపోతే ఇంకేదో మెయిన్ స్ట్రీమ్ మీడియా ముసుగులో ఇంకా కొంతమంది అరాచకవాదులు వీళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. అయితే ఇదే సమయంలో ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క నేపథ్యం ఎటువంటిది. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి నేపథ్యాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక లెగసీ నుంచి వచ్చినటువంటి ఆయనండి. ఆయన గురువు గారు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా తెలిసినటువంటి ఆయన, భారతదేశంలోనే అత్యధికమైనటువంటి క్రిమినల్ కేసులు చేసిన ఆయన వామపక్ష భావజాలం అని చెప్పిన ఆయనకి జడ్జిగా ప్రమోషన్ ఇవ్వకపోయినా అనేక మంది జడ్జిలు ఆయన్ని సలహా తీసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పద్మనాభరెడ్డి గారా ఇంకెవరన్నా? పద్మనాభరెడ్డి గారు ఆయన్ని పూర్ మ్యాన్ అడ్వకేట్ అని చెప్పి పూర్ మ్యాన్ అడ్వకేట్ అనేవాళ్ళు. అటువంటి వ్యక్తి నన్ అదర్ దాన్ పద్మనాభరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ఆ లెగసీ తీసుకొని క్రిమినల్ లాలో ఆయన చాలా అద్భుతంగా గురువు గారితో అభినందనలు పొందినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి శ్రీనివాసరెడ్డి గారు నేను ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే 98 ఈ సర్కిల్ రావడానికి ముందే, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇది ఇష్యూ చేయడానికి ముందే ఫీడ్బ్యాక్ తీసుకుంటే 98% మంది న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదులు అందరూ కూడా ఆయన తీర్పుల పట్ల అత్యంత సంతృప్తికరంగా ఉన్నారనేటువంటిది కూడా తెలిసింది. అటువంటి వ్యక్తి మీద వీళ్ళు దౌర్భాగ్యమైనటువంటి బురద చల్లుతూ ఉంటే ఎంత దారుణం అండి. ఖచ్చితంగా దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు ఒక విన్నపం చేశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారికి దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పని. సో మరి మీ గ్యాంగ్స్టర్స్ మీద ఏది వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టుల స్థాయిని మించిన మీ ఐటీడీపీ వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారా న్యాయవాదుల యొక్క విజ్ఞప్తి మేరకు? కాదు అన్నట్లయితే గౌరవ హైకోర్టు వారే దీన్ని సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని సూచనలు చేశారు వారు. వాటిని కూడా ఎంతవరకు మరి చేసినట్టయితే బాగుంటుంది. మొత్తంగా ఇక్కడ మనందరం కూడా అంటే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళం, ప్రజాస్వామ్యవాదులు అందరం కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాలి, అభినందించాలి. ఈ రోజున జాతీయ స్థాయిలో కూడా ఇది చర్చ జరుగుతుంది. ఏ గవర్నమెంట్ అనేది కాకుండా ఏ పార్టీ అధికారంలో ఉందనేది కాకుండా అది అందరికీ ఉపయోగపడే, అయినా కూడా తెలుగుదేశం మీడియా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. అది విశేషం. సో ఇది ఒక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజున రెడ్ బుక్ అనేటువంటిది పేజీలు అందులో కొన్ని ప్రధానమైన చాప్టర్స్ పూర్తిగా చిరిగిపోయాయి. వీళ్ళ ఆట కట్టు. తర్వాత ఈ మధ్య ఇంకొక న్యాయవాదులు చెబుతున్నారు కానీ ఆట కట్టు మా బోటి వాళ్ళకైతే డౌటే. కాదండి, ఒక ప్రధానమైన చాప్టర్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ప్రధానమైన మొత్తం పుస్తకం చిరిగిందని చెప్పటల్లా చిరగటం అయితే మొదలైంది. ప్రధానమైన చాప్టర్ చిరిగిపోయింది. ప్రజా కోర్టులో మిగతా చిరగాలి. తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య అధికారుల సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. దీంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ కొన్ని అది ఏది పాలిటిక్స్ మాట్లాడతారండి వాళ్ళు. సుపరిపాలన అనేటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా మీ తలలోంచి వెళ్ళుకొచ్చినటువంటి వాళ్ళు ఏంటి ర్యాంకర్స్, సీనియర్స్ అడ్మినిస్ట్రేషన్లో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్లాస్ 1 ఎంప్లాయీస్, అత్యద్భుతమైనటువంటి ప్రతిభావంతులు, వాళ్ళకి పాలనా విధాల్లో లోపాలేంటి, ఆచరణ ఏంటి, వీటి గురించి డిస్కషన్ వదిలేసి పనికి మాలిన రాజకీయ ప్రసంగాలు చేస్తా ఏం చెప్తారంటే వాళ్ళు ఏదో అధికారంలోకి వస్తా ఉంటున్నారు, వాళ్ళు రారు, మీరేం భయపడక్కర్లేదు, అంటే మీ పని మీ రాజకాన్ని మీరు చేసుకోండి అనే దాన్ని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో కూడా మనకు సమయం సరిపోదు ఆ కేసు గురించి చెప్పను, కానీ ఒకటి ఉటంకిస్తాను. ఇక్కడ వాళ్ళు ఇటీవల పంజాబ్లోనండి అంటే అధికార మార్పిడి జరుగుతుందా లేదా, వీళ్ళే 10 కాలాలు వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటారా అనేది ఇమ్మెటీరియల్. ఇక్కడ అక్రమ కేసులు పెట్టేటువంటి పోలీసు వారు కానీ ఇతరులు కానీ గమనించాల్సింది ఏంటంటే పంజాబ్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏమైందంటే వాళ్ళని వెంటాడి ప్రభుత్వం చేసినటువంటి దీనికి వాళ్ళ తలొక్కితే అతి కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళ మీద విధించారండి ఒక కేసులో. సో ఇది పోలీసులు గమనించాల్సింది, ప్రభుత్వంతో నిమిత్తం లేదు. మీరు తప్పు చేస్తే మీ డ్యూటీని కనుక మీరు మర్చిపోతే డెఫినెట్ గా భారీ మూల్యం చెల్లించుకోవాలి. తర్వాత ఇంకా కన్క్లూడ్ చేస్తున్నా, పోలీసుల్లో కూడా ఇప్పుడు ఒక మార్పు వచ్చిందని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇదే పరిస్థితి కనుక కొనసాగినట్లయితే డెఫినెట్ గా వాళ్ళల్లో ఒక రిటాలియేషన్ కూడా వస్తుందనడంలో సందేహం లేదండి. ఎనీవే వన్స్ అగైన్
మనం వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ది డెసిషన్ ఆఫ్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు సర్క్యులర్ పాటిస్తే అవకాశం ఉందా లేదా, దాన్ని మళ్ళీ సర్కంవెంట్ చేస్తూనో లేదా ఓవర్కమ్ చేస్తూనో ఇంకా కొత్త పద్ధతులు పోలీసులు కనిపెట్టే అవకాశం ఉందా? ప్రభుత్వంలో ఉన్న వారి ఒత్తిడికి మేరకు చేయకుండా నిజంగానే రూల్స్ పాటించే అవకాశం ఉంటుందా, ఉండదు? అలాగే ట్రోల్స్ విషయంలో కూడా చాలా క్రిటికల్గా బార్ కౌన్సిల్ తీర్మానం కానీ ఇవన్నింటినీ పాటిస్తారా లేదా? శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఇష్యూ చేసినటువంటి సర్కులర్ ప్రకారంగా హైకోర్టు వారు ఇచ్చిన గైడ్ లైన్స్ తప్పనిసరిగా పోలీసు వారు కానీ కోర్టు వారు కానీ పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఎప్పుడైతే పోలీసు వారికి అరెస్ట్ విషయంలో డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ డిస్క్రిప్షన్ ని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ సర్కులర్ ద్వారా ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా పూర్తిగా ఏమీ లేదు. ఆ మిస్యూజ్ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ జరిగిన వాస్తవాల కంటే భిన్నంగా వాళ్ళు ఒక కథ కల్పించి అక్కడ నేరం జరగకపోయినా జరిగినట్లుగా చిత్రీకరించి ముద్దాయిల మీద కేసు బనాయించడం, అలాగే ఈ ముద్దాయిలు ఏదో ఈ దేశం వదిలి వెళ్ళిపోతారని లేకపోతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందని ఇంకా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేస్తారని రకరకాలైనటువంటి సాకులు చెప్పి రిమాండ్ కోరేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి తప్ప దానికి ఫుల్ స్టాప్ ఖచ్చితంగా పడేటువంటి పరిస్థితి అయితే ఈ జీవో ద్వారా కూడా వస్తుందని చెప్పేసి నేను అనుకోవడం లేదండి. అయితే మరి ఎట్లా దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు ఉన్నంతలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మంచివని విజయబాబు గారు లాంటి సీనియర్లు చెబుతున్నారు కదా, మీరేమో దానికి డిఫర్ అవుతుందంటే మెజిస్ట్రేట్స్ అంటే జడ్జెస్ ముందు ఎవరి ముందుకైతే రిమాండ్ వస్తూ ఉందో ఆ జడ్జెస్ స్క్రూటినీ చేసి అక్కడ యాక్చువల్ గా రిపోర్ట్ లో ఇచ్చినటువంటి అంశాలేంటి, కంప్లైంట్ రిపోర్ట్ చేసినటువంటి అంశాలేంటి, పోలీసు వారు దాన్ని ఏమైనా డెవలప్ చేశారా లేదా ఏదైనా కథ కల్పించి రాశారా అనేది స్పష్టంగా పరిశీలించి ఆ 161 స్టేట్మెంట్స్ లో కానివ్వండి, ఫర్దర్ గా పోలీసులుగా డెవలప్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో కూడా యాక్చువల్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కి, అలాగే ఆ రిపోర్ట్ లో కూడా యాక్చువల్ గా ఏ వీడియో మీద లేకపోతే ఏ పబ్లిష్ అయినటువంటి మ్యాటర్ పైన అయితే కంప్లైంట్ చేయబడిందో ఆ పబ్లిష్ చేయబడినటువంటి కంప్లైంట్ లో కానీ వీడియోలో కానీ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అఫెన్సివ్ మెటీరియల్ ఏమైనా ఉందా లేదా, యాక్చువల్ గా ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతున్నాయా లేవా, రిపోర్ట్ కూడా ఇట్ సెల్ఫ్ మోటివేటెడా, ఆ రిపోర్ట్ ని పోలీసు వారు ఫర్దర్ గా డెవలప్ చేశారా అనేది తప్పనిసరిగా 100% జడ్జెస్ కనుక స్క్రూటినీ చేసి ఎర్లీ స్టేజ్ లోనే రిమాండ్స్ రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంటేనే ఈ జీవో వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే పోలీసు మిస్యూజ్ చేయడం అనేది ఆపరండి. ఎందుకంటే పోలీసు బయాస్ గా వ్యవహరిస్తున్న మాది మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని చెప్పినట్టుగా తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. అలాగే మీ కేసు విషయంలో కూడా చూసాం. అక్కడ మాట్లాడిన మాటలు వేరు, వాళ్ళ దాన్ని అనేక రకాలుగా బూస్టప్ చేసి అనేక రకాలుగా పదాలు మార్చి అక్కడ నేరం జరిగినట్టుగా క్రియేట్ చేసి మీ మీద కేసు పెట్టడం అనేది జరిగింది. ఇటువంటి విషయాల్లో కోర్టు వారు క్షుణ్ణంగా యాక్చువల్ గా ఏం మాట్లాడారు, ఆ మాటల్లో ఏ విధంగా నేరం జరిగిందా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ రిపోర్ట్ లో కూడా మోటివేటెడ్ అండ్ పొలిటికల్ ఇంటెన్షన్ ఇచ్చినటువంటి రిపోర్టా కాదా అనేది పరిశీలించాలి. అలాగే పోలీసు వారు రాసేటువంటి కథల్లో కూడా వాస్తవికత ఎంత, జాగ్రత్త పడాలి. ఈ ముద్దాయిలుగా పెట్టినటువంటి వాళ్ళు నేరం చేశారా లేదనేది కోర్టు 100% చూస్తేనే ఈ జీవోకి సార్థకత ఉంటుందండి. లేని పక్షంలో యథాతథంగా పోలీసు వారు తప్పుడు కేసులు పెడుతూనే ఉంటారు. ఆ కేసులు ప్రకారంగా అనవసరమైన ఈ నిర్దోషులు బాధితులు అవుతూ ముద్దాయిలుగా కోర్టులకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. కాబట్టి పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థదే. పోలీసు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, చట్ట ప్రకారం వాళ్ళు నడిచే విధంగా నిర్దేశించి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత, అవసరమైతే పనిష్మెంట్ ఇచ్చే బాధ్యత కూడా న్యాయస్థానాలదే. న్యాయస్థానాల చొరవతోనే ఈ తప్పుడు కేసులను మనం నిరోధించాలి తప్ప పోలీసు వారు ఇప్పుడు కూడా అంటే అట్లా కాదు, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థను కూడా పాపం వాళ్ళని కూడా మనం జాలిపడాలి కదా. ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద జడ్జిల మీద ట్రోలింగ్, ఇప్పుడు జడ్జిమెంట్ మీద చర్చించవచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టం. కానీ వ్యక్తిగతంగా హననం చేయటం కానీ ఇవన్నీ వ్యక్తిగతంగా రకరకాల దోషణలు కానీ ఇవన్నీ తప్పు కదా. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చేయకూడదు. కానీ మరి కొంతమంది చేస్తున్న తీరు, ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళింది, కొంతమందిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదనే ప్రశ్న వస్తుంది కదా. హైకోర్టు ఇప్పుడు ఇష్టారాజ్యంగా శ్రీనివాసరెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి ఉందా లేదా? చివరికి ఆయనే ఈ గోలంతా నాకెందుకని తప్పుకునే పరిస్థితి. మరి ట్రోలింగ్ మీరు అన్నారు కదా, జడ్జిలు మెజిస్ట్రేట్లు వాళ్ళంతా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే ఈ సమస్య వస్తే పాపం వాళ్ళని మాత్రం ఏమంటాం? జడ్జెస్ ఇప్పుడు కూడా ప్రొటెక్షన్ లో ఉంటారండి. చట్టమే వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. జడ్జెస్ మీద కామెంట్స్ పాస్ చేసినందుకు రీసెంట్ గా మనం చూసాం.
హైకోర్టు వారు ఎవరెవరైతే కామెంట్స్ పాస్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, నోటీసులు ఇష్యూ చేయడం, కేసులు కట్టడం జరిగింది. కాబట్టి న్యాయమూర్తులపైన, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులపైన ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేయడం అనేది ఎవరికి హక్కు లేదు. కాబట్టి జడ్జిస్ ఈ మీడియాలోనో లేకపోతే మరో రకంగానో వాళ్ళని ఏదైనా ట్రోల్ చేస్తారనో సందేహించాల్సిన అవసరం అయితే ఉండదండి. జడ్జిస్ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జడ్జిస్కి తెలుసు ఇవన్నీ, వాళ్ళ యొక్క చేసేటువంటి చర్యలపైన, లేకపోతే ఆ జడ్జిమెంట్స్ పైన, లేకపోతే ఆర్డర్స్ పైన అనేక మంది అనేక రకాలుగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారని ఉండదని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. మీడియాలో కూడా విస్తృతంగా అదని ఇదని బయట జరిగిన నేరాన్ని అనేక రకాలుగా మౌళ్ళు చేస్తూ అనేక రకాల కల్పితాలతో కథనాలు కూడా ప్రచారం అయ్యే విషయాలు కూడా జడ్జిస్ నోటీసులో తప్పనిసరిగా ఉంటాయండి. వాళ్ళు అవన్నీ కూడా తప్పనిసరి పరిశీలిస్తారు. రైట్. శేఖర్ గారు చెప్పండి, తాజా పరిణామాలతోటి రెడ్ బుక్ అరాచకాలకి ఆగుతాయి అనుకుంటున్నారా లేదా, మీరేమంటారు? నమస్తే అండి కేసర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క పోయి బ్లడ్ బుక్ వస్తాడు సార్. బ్లడ్ బుక్ అదేంటి? బ్లడ్ బుక్ వస్తాడు సార్. నిన్న డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అమెరికా తానా సభలో చెప్తా ఉన్నారు సార్. ఒక టీవీ యాంకర్ గా సీఈఓ సార్, ఒక ఛానల్ సీఈఓ అడిగిన ప్రశ్నకి, సార్ మీరు మంత్రిగా ఏదైనా పదవి వస్తే ఏ పదవి అడుగుతారు సార్ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, నేను హోంమంత్రి అడుగుతాను అంటే, సార్ హోంమంత్రిగా మీరు తీసుకుంటే రెడ్ బుక్ అమలు చేస్తారా అని ఆ జర్నలిస్ట్ గారు అడగడం సార్. ఈయన రెడ్ బుక్ కాదండి, నేను బ్లడ్ బుక్ అమలు చేస్తాను సార్. ఓరు బాబోయ్, అంత బలి తెగించి మాట్లాడుతున్నారు సార్. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు. డిప్యూటీ ఏదైతే శాసనసభాపతి సార్, ఆయన డిప్యూటీ స్పీకర్, ఆయన కూడా అంత బరి తెగించి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు సార్. ఆ స్థాయిలో ఉండే వాళ్ళే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు ఏ స్థాయిలో వేధింపులు చేస్తారనడానికి ఒక చిన్న మచ్చుతున్నది సార్. అది అంటే బ్లడ్ బుక్ అంటే ఆయన అర్థం ఏంటో, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. ఇక్కడ బ్లడ్ బుక్ అనేది ఏదో పదం ఏమంటాము, ప్రాసగా బాగుందని వాడారా, లేకపోతే నిజంగానే రక్తం కళ్ళ చూడటం అనే అర్థంలో తీసుకోవాలా? సార్ నాగమల్లేశ్వరరావు గారు రక్తం కళ్ళ చూశారు సార్, రక్తం కళ్ళ చూశారు. ఏదైతే పీకలు కోశారు. అచ్చా, మీరు చెప్పేది ఇక్కడ సంగతి ఓకే, కొన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా దాని అర్థం కూడా మరి నేనైతే వినలేదు, కానీ అర్థవంతంగా మాట్లాడగలిగితే బాగుంటుంది. రైట్. ఇక హైకోర్టు సర్క్యులర్ విషయం లేండి సార్. ఇంకోటి సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్, ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, మీరు నెరవేర్చారా, నెరవేర్చలేదయ్యా అని అడిగితే అది కాస్త వ్యవస్థీకృత నేరం అయిపోయింది సార్. 111 BNS సెక్షన్, ఎంతో మంది మీద అరెస్టులు, రిమాండ్లు సార్, వారాలు నెలలు జైలుకి అంకితం చేశారు సార్. ఇక అది కాకుండా సార్, చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పనితీరు పైన వ్యంగ్యంగా కార్టూన్లు కానీ, వ్యంగ్యంగా వీడియోలు కానీ చేస్తే హాస్యంగా సార్, వాళ్ళని కాస్త మహాఘోరం సార్. అది ఏదైతే థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సార్, ఇంటూరు రవికిరణ్ అని ఒక ఆయన ఉంటాడు సార్, చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. ఎక్కడా కూడా అశ్లీలత ఉండదు సార్, ఎక్కడా కూడా బూత్ ఉండదు సార్, ఓన్లీ వ్యంగ్యం సార్. ఆయన మీద 21 కేసులు పెట్టారు సార్, 21 కేసులు. ఇంకా సార్, ఆ అమ్మాయి ఎవరైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, అట్లా కృష్ణవేణి పిల్లలు సార్, చిన్న పిల్లలను కూడా అరెస్ట్ చేశారు సార్. తీసుకొచ్చి వాళ్ళని లోపల పెట్టి తర్వాత వాళ్ళని బయట వదిలేశారు సార్. వాళ్ళ భర్తగా అసలు సోషల్ మీడియాతో సంబంధం లేదు సార్, ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు సార్. సో ఇవన్నీ కూడా అరాచకం పేటరైపోయిన తర్వాత ఈ రోజు జడ్జి గారు ఇచ్చినటువంటి, హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరం కూడా కంగ్రాచులేట్ చేయాల్సినటువంటి పరిస్థితి సార్. రాజకీయ పార్టీ పక్కన పెట్టండి, విజయబాబు గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం కూడా దాన్ని కంగ్రాచులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఏదైతే సార్ మీ కేసే తీసుకుందాం సార్, ఒక చిన్న వాక్యం కరెక్ట్ కాదు సార్, ఒక్క నిమిషం. సో ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు సార్, దాన్ని కోర్టే తీవ్రంగా వ్యతిరేకించింది సార్.
ఇలా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కాదు సార్, ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసులు సార్, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టడం జరుగుతుంది. ఏదైతే దాని యూఆర్ఎల్ లింకులు కానీ, స్క్రీన్ చాట్స్ కానీ, కామెంట్స్ కానీ, ఒకవేళ వీడియో ఫుటేజ్ అయితే వీడియో కానీ, అవి మొత్తం సేకరించిన తర్వాత కదా పోలీసులు కేసు పెడతారు. 7 సంవత్సరాలకు లోపడే కదా ఏదైతే ఉండేది. మరి దానికి రిమాండ్ ఎట్లా అడుగుతున్నారు? రిమాండ్ అడిగేటప్పుడు కూడా ఏమని అడుగుతున్నారంటే సార్, ఏదైతే వాళ్ళు ఆధారాలను చెరిపేస్తారంట సార్, సాక్షుల్ని ప్రభావితం చేస్తారంట సార్. సోషల్ మీడియా కేసులో ఆధారాలు చెరిపేయడానికి ఏముంటుంది సార్? మీ దగ్గర అన్ని లింకులు ఉన్నాయి కదా, సాక్షులు ఎవరు ఇంకక్కడ? సాక్షుల్ని ఏదైతే సాక్షుల్ని బెదిరించడానికి దీంట్లో సోషల్ మీడియా కేసులో సాక్షులు ఎవరున్నారు సార్? అవును, అంటే గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే పోలీసులను అడ్డం పెట్టుకుని, లేకపోతే పోలీసు వారే ఉత్సాహంగా దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందని ఎవరైనా ఒక పోస్ట్ పెడితే కూడానో, లేకపోతే ఎవరైనా ఒక కామెంట్ చేస్తేనో, ఇంక దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందని ఎవరో ఒకళ్ళని ఇరికించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటివి చేయకుండా పద్ధతిగా తప్పు వరకే పరిమితం చేస్తే ఇట్లాంటి విమర్శలకు ఆస్కారం ఉండదేమో సార్. 822 మంది మీద నోటీసులు ఇచ్చారు సార్ సోషల్ మీడియా కార్యకర్తలు. వాళ్ళల్లో సార్ 251 మంది మీద అక్రమ కేసులు సార్. రైట్. ఇవి కాకుండా సార్ 86 మందిని రిమాండ్కి పంపించారు సార్. ఎంత దుర్మార్గంగా నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ లేదు సార్, చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు సార్. ఏడాదిలో సో ఎవడు ప్రశ్నించకూడదు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నీ సూపర్ 6 ఎక్కడ? ప్రశ్నించకూడదు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎక్కడ? ప్రశ్నించకూడదు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎందుకు ఎంత చేస్తున్నారు? ప్రశ్నించకూడదు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ప్రశ్నించకూడదు. ఏం ప్రశ్నించినా ఆ 111 బిఎన్ఎస్ సెక్షన్ అనేది సర్వసాధారణం అయిపోయింది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదైతే జడ్జిలు, మ్యాజిస్ట్రేట్లు దాని గురించి ఎన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి మొట్టికాయలు వేసినా సరే ఆ 111 బిఎన్ఎస్ సెక్షన్ కాదు, ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు కదా, అధికారులే మీరు ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు, ఆ పార్టీతో ఎందుకు ఉంటున్నారని అడగటువంటి అంతకంటే ప్రజాస్వామ్య విరుద్ధం ఏముంటుంది? దురదృష్టకరం కదా సార్. ఖచ్చితంగా చట్టం ముందు ఈ రోజు ఎవరైతే అత్యుత్సాహానికి పోయి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికార పార్టీ కొమ్ము కాస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరూ రేపు చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందే కదా. రైట్, చూద్దాం. అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు కదా. ఈ రోజు చేసిన తప్పు రేపు వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది అనే చిన్న ఆలోచన లేకుండా చేయడం అనేది దుర్మార్గం సార్. ఇండోసోల్ పై కుట్ర జరుగుతోందా? వారికి గత ప్రభుత్వం కేటాయించిన భూమిని వేరే కంపెనీకి వెనక్కిచ్చి ఈ కంపెనీని తరిమేయడానికి ఏమన్నా కుట్ర జరుగుతోందా అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి ఇండోసోల్ను అక్కడి నుంచి తరిమేయడం ఏమిటి? నిజంగా పరిశ్రమకు తోడ్పాటు అందించే ఉద్దేశం ఉంటే మామిడి పండ్లకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉలవపాడులో భూమిని కేటాయిస్తారా అంటూ సాక్షి రాస్తే, ఈనాడు వాళ్ళు నిన్న రాశారు. అక్కడ గత ప్రభుత్వ హయాంలో 4000 ఎకరాలు కేటాయించారు, రెవెన్యూ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, డబ్బులు కూడా కొంత పే చేశారు, ఆ పరిహారం కూడా ఇచ్చారు రైతులకి, అదంతా జరిగింది. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆ భూమిని బీపీసీఎల్కి రిఫైనరీ కేటాయించారు. ప్రత్యామ్నాయంగా ఇండోసోల్ సంస్థకు కరేడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బింగినిపని కలిపి 8345 ఎకరాలు కేటాయించారని చెప్పి రాశారు. అంటే ఏంటి? వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చినటువంటి భూమిని వెనక్కి లాగేసుకుని ఈ కంపెనీని ఇబ్బంది పెట్టడమా, లేక ఇంకో రకమైనటువంటి వాతావరణం సృష్టించడమా? దీని కదా పరిశ్రమలను ఎలగొట్టడం అనేటువంటి కాన్సెప్ట్ అనేది కొందరు వ్యాఖ్యానిస్తున్నది. మరోవైపు ఏమో రాజధానిలో భూములు ఇవ్వమని పొన్నేకల్లు తదితర ప్రాంతాల్లో అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన దాంట్లో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే నాకు కూడా ఆసక్తి కలిగించింది. ఇప్పుడు చంద్రబాబు గారు 20,000 అన్నదాత కింద ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభావ కింద. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. సో 26,000 రూపాయలు వాళ్ళకి భూమి ఉంటే ఇస్తారు. కానీ ప్రభుత్వం భూమిని లాగేసుకుని 30,000 ఇస్తుంది. అంటే మాకు 4,000 ఆయన ఇస్తున్నారు మీరు ఎక్స్ట్రా అని ఒక రైతు అడగటం అది అర్థవంతం అనిపించింది. సో ఒకవైపు ఇక్కడ రాజధాని భూములకు సంబంధించి తెలుగుదేశం మీడియానేమో పూర్తి అనుకూలంగా రాస్తుంది, అక్కడ ఒక పత్రిక మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంబంధ బాంధవ్యాలు మరేమో తెలియదు కానీ వాళ్ళు అక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు ఏది రైతులు ఆందోళనని. ఓకే, భూములకు సంబంధించి రైతులను ఎంకరేజ్ చేస్తే పర్వాలేదు, దాన్ని మనం తప్పట్టక్కర్లా. కానీ ఇక్కడికి వచ్చేసరికి రైతులకు ఎందుకు నష్టం చేస్తున్నారు, అక్కడ రైతుల కోసమే అన్నట్టుగా ఎందుకు పిక్చరిస్తున్నారు? సో ఈ 2 చోట్ల పైగా ఇండోసోల్కి
గతంలో కేటాయించిన భూమిని ఎందుకు వెనక్కి లాగేసుకుంటున్నారు? వీటి మీద ముందుగా శ్రీనివాస్ గారు, మీరు రాజధాని ప్రాంతం వారు కాబట్టి ఏమిటి రాజధానిలో రైతులకి అన్యాయం జరుగుతుందా లేదా ఈ పొన్నెకల్లు ఈ ఎక్స్ట్రా భూమి మళ్ళీ 34 వేల ఎకరాలు తీసుకోబోతున్నటువంటి తరుణంలో ఏర్పడుతున్న పరిణామాల మీద మీకున్న సమాచారం ఏమిటి? నేను ఒక కొత్త విషయాన్ని నా మనసులో ఉన్న చెప్తున్నానండి ఈ సందర్భంగా. ఓకే, రాజధాని భూముల విషయంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం చాలా తీవ్రమైనటువంటి అన్యాయం అండి. అది రైతులు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతులు అక్కడ స్థానికంగా ఉండేటువంటి రైతుల దగ్గర నుంచి 8 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి భూమిని రాజధాని పేరుతో 2 కోట్లకి 3 కోట్లకి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పెట్టుబడులు పెట్టి కొనుక్కొని ఆ భూముల పైన గత 10 సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలేదు. మరలా ఇప్పుడు 1.5 year అయిపోతాం దగ్గర. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంతవరకు ఆ చెట్లు కొట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి రైతులు లేదా పెట్టుబడిదారులు ఆర్థికంగా ఎంతో తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంది. స్థానికంగా ఉన్న రైతులు చాలా మంది కూడా అక్కడ భూములు అమ్ముకొని వలస వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. బయట నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారుల చేతిలో భూమి ఉంది. వాళ్ళ పెట్టుబడులు కూడా అక్కడ స్టాగ్నేట్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. ఇక్కడ ఈ 33,000 ఎకరాల భూమిని అక్కడ పక్కన పెట్టేసేసి మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారు నేను సేకరిస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఈ 33,000 ఎకరాల భూమి అసలు రాజధాని నిర్మాణం కోసం అవసరమా? ఆ భూమిని ఏం చేస్తున్నారు? ఇంతవరకు డెవలప్మెంట్ లేదు. రైతులకు ఎన్ని సంవత్సరాలు కౌలు చెల్లిస్తూ ఉంటారు? అక్కడ పని కోల్పోయినటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి? అట్లాగే ఎంత పంట భూమిలో ఎంత పంట నష్టపోతున్నాం, ఆ పంట యొక్క విలువ ఎంత, ఎన్ని సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నాం ఆర్థికంగా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విధ్వంసంలో భాగం అని చెప్పేసి నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏ ఉద్దేశంతో అసలు 33,000 ఎకరాలు తీసుకున్నారో అర్థం కావట్లా. వాటిని ఏ విధంగా రాజధాని నిర్మాణం అనేదానికి ఒక విజన్ లేదు, రాజధాని అనేదానికి ఒక డెఫినేషన్ లేదు. వారి ఇష్టారాజ్యంగా భూములు తీసుకోవడం, వాటిని అక్కడ పక్కన పెట్టేసేసి మళ్ళా కొత్తగా భూసేకరణ దేనికోసం. అలాగే భూములు పారిశ్రామికవేత్తలకు ఎలాంటి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. పారిశ్రామికవేత్తలకి భూములు ఎప్పుడు అవసరం అవుతాయండి? పరిశ్రమ స్థాపించేటువంటి వ్యక్తి ఎక్కడ పరిశ్రమ స్థాపించాలో, ఎక్కడ వ్యాపారం చేయాలో వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఎటువంటి సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు లేకుండా భూములు అలాట్ చేసి అక్కడ ఇప్పుడు పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ ఎన్ని లక్షల కోట్ల రూపాయలతో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వెళ్తారు, ఎప్పటికి పూర్తవుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి. చంద్రబాబు నాయుడు గారు రాజధాని విషయంలో పూర్తిగా ఆయన ఆలోచన అర్ధరహితమైనటువంటిది. ఆయన ఒక ఊహాజనితమైనటువంటి గొప్ప రాజధాని ఆయన మైండ్ లో ఏదో ఊహించుకొని దాన్ని భూమిపైన అసాధ్యమైనటువంటి అంశం అనేది మర్చిపోయి ఆయన భూసేకరణ చేయడం, అక్కడ ఏదో నిర్మాణం నేను చేస్తానని చెప్పేసి చెప్పడం, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పూర్తయితో కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తాజాగా శ్రీనివాస్ గారు టైం ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలి. తాజాగా పొన్నెకల్లు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యేని కానీ అధికారులను కానీ వాళ్ళు వ్యతిరేకించడం కానీ ప్రశ్నలు వేయటం కానీ ఈ పరిణామాల ప్రభావం మొత్తం అమరావతి రైతుల మీద ఉందా? రైతులంతా మొన్నక్కడో ఈ 33,000 ఎకరాలకు సంబంధించిన ఒక రైతు కూడా చంద్రబాబు గారు మేము అయిపోతున్నాం అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఆ పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తోందా లేదా? రైతులకు అర్థమవుతోందా లేదా? వాళ్ళకి నష్టం జరుగుతోంది అన్నది రైతులకు ఇంకా అర్థం కావట్లేదండి. అందుకోసం నేను చెప్తున్నా, రైతులు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. వాస్తవంగా భూమి ఇచ్చినటువంటి యాక్చువల్ గా ఒరిజినల్ గా అక్కడ స్థానికంగా ఉన్న రైతులు, అలాగే బయట నుంచి పెట్టుబడి పెట్టి అక్కడ భూములు కోట్ల రూపాయలు వెచ్చించుకున్న వాళ్ళు ఇద్దరు కూడా నష్టపోతా ఉన్నారు. దాంట్లో స్థానికంగా ఉన్న రైతులు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళకి అక్కడ భూమి సాగు చేసుకోవడానికి ఉండట్లేదు, వాళ్ళకి కౌలు చెల్లిస్తా ఉంటున్నారు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలండి. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే రైతుకి నువ్వు కమర్షియల్ ప్లాట్ ఏదో డెవలప్ చేసి ఇస్తామన్నారు. రెసిడెన్షియల్ ప్లాట్ ఒకటి, కమర్షియల్ ప్లాట్ ఒకటి. ఆ కమర్షియల్ ప్లాట్ లో వీళ్ళు ఎప్పుడు వ్యాపారాలు పెట్టుకోవాలి, ఏ వ్యాపారాలు పెట్టుకోవాలి, ఎప్పటికి అభివృద్ధి చెందాలి? చక్కగా ఆయన వాస్తవంగా అమరావతిలో రాజధాని పెట్టదలుచుకొని ఉంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టేసేసి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టేసేసి పరిపాలన ప్రారంభిస్తే వ్యాపారాలు పెట్టదలుచుకున్న వాళ్ళు భూములు చౌకగా ఉన్న భూములు కొనుక్కుంటారు. భూమికి రేట్ ఏమైనా 7 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు ఉంటే ఎకరం భూమి కాదు 30 కాదు. వాళ్ళు అడిగారంట ఎప్పుడు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అడిగారట, ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అడిగారట ఒక పరిశ్రమ పెట్టాలంటే చౌకగా భూమి లభించాలి. రైట్. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అక్కడ ఆ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకులు ఉండాలి, అక్కడ స్కిల్డ్ లేబర్ ఉండాలి. ఇవన్నీ ఏమి లేకుండా మేము భూములు ఇస్తాము, పరిశ్రమలు తెస్తామంటే అది ఎటువంటి ఆర్థికమైనటువంటి విధానం అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. రైతులు కూడా ఈ ఆలోచనకు వచ్చారు. ఇంతకుముందు రైతులు ఏంటంటే ఏదో అద్భుతం జరిగింది, వాళ్ళు అభివృద్ధి చెందుతారనే ఒక భ్రమలో ఉండి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినట్టుగా, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నమ్మారు. కానీ వాళ్ళకి కాలం గడిచే కొద్ది అర్థమవుతా ఉంది, రాజధాని అనేది అసాధ్యం అనేది అర్థమవుతా ఉంది.
కాబట్టి రైతులు కూడా ఈ Right. భూములు ఇచ్చిన రైతులు తిరుగుబాటు శేఖర్ చేసే గారు. పరిస్థితులు కూడా త్వరలో ఉంటాయని చెప్పేసి నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నానండి. Right. శేఖర్ అలాగే 40,000 ఎకరాల భూములు కూడా ఎవరు రైతులు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే స్పష్టమైనటువంటి విధానం ప్రభుత్వం దగ్గర లేనప్పుడు, లేదా ప్రభుత్వమే కాదండి, మనమైనా ఒక ప్రణాళిక స్పష్టంగా మన దగ్గర లేకపోతే దాన్ని ఎవరు నమ్మరు. రైట్ ఓకే. ప్రభుత్వం కూడా స్పష్టమైన ప్రణాళిక Right. ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రణాళిక అయితే రాజధాని విషయంలో తెలుగుదేశం Right. ప్రభుత్వం శేఖర్ దగ్గర గారు. లేదని నేను ఖరాఖండిగా చెప్పగలను. రైట్ స్పష్టంగా శేఖర్ చెప్పగలను. గారు చెప్పండి, కరేడు భూములు ఇష్యూలో ఇండోసోల్కి సంబంధించి చేసినటువంటి ఇదేంటి, అది కుట్ర అనాలా లేకపోతే ఇంకోటి అనాలా, లేదా కరెక్ట్ విధానం అనాలా, బీపీసీఎల్కి ఇవ్వటం ఏంటి వాళ్ళ భూమిని, ఇప్పుడు మళ్ళీ వీళ్ళని వివాదంలోకి నెట్టడం ఏంటి, ఇంకోవైపు ఏమో రాజధాని రైతులకు సంబంధించి ఈ ఇష్యూస్, ఈ భూసేకరణ సమీకరణ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, గత ప్రభుత్వం విశాఖలో సమ్మిట్ పెట్టినప్పుడు సిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదే విధంగా దానికి అనుబంధ సంస్థ అయినటువంటి ఇండోసోల్ రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 74,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ఎంఓయూ చేసుకుంది సార్. ఎంఓయూ చేసుకున్న తర్వాత ఏడాది లోపల సార్ వాళ్ళు 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణకు ఇవ్వడంతో రామాయపట్నం దగ్గర సార్ మొత్తంగా 5,148 ఎకరాలు భూసేకరణ చేశారు సార్. ఏదైతే పంటలు పండవు సార్, పంటలు పండని భూములు ఎలాంటి వివాదం లేకుండా సార్ 5,148 ఎకరాలు చేవూరు రావూరు మండలాల్లో సార్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సార్ 110 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్ 1 గిగా వాటికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ రెడీ చేసేసారు సార్. అదే కాకుండా సార్ 1,200 కోట్లు ఖర్చు పెట్టి సెకండ్ ఫేజ్ రెండో దశ విస్తరణ కోసం సార్ 1,200 కోట్లు ఖర్చు పెట్టి డిజైన్లు, దానికి కావాల్సినటువంటి పరికరాలు సార్, మిషనరీ మొత్తం తెప్పించుకున్నారు సార్. ఇవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకున్నారు సార్. మౌలిక వస్తువులు, రోడ్లు, షెడ్లు ఇవన్నీ డెవలప్ చేసుకున్నారు సార్. ఇవన్నీ డెవలప్ చేసుకుని పరిశ్రమ హ్యాపీగా ముందుకెళ్లే పరిస్థితి సార్. 8,000 మందికి ఉపాధి లభించే పరిస్థితి సార్. 8,000 మందికి సార్. ఓకే. అలాంటి పరిస్థితులు ఈ కంపెనీకి ఇంకోటి కూడా ఉంది సార్. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఎల్ఐ కింద వాళ్ళకి ఇది ఉంది సార్ అవైలబిలిటీ. అప్పుడు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఇచ్చింది సార్ పిఎల్ఐ కింద 1,875 కోట్లు సార్. అంత మంచి ప్రాజెక్ట్ సార్ అది. అంత మంచి ప్రాజెక్ట్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ బీపీసీఎల్ అంట సార్. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంట సార్. అట్లా బీపీసీఎల్ దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి సార్. మనం అది వస్తుందో రాదో కూడా తెలియదు సార్, దాని పరిస్థితి ఏంటో కూడా తెలియదు. కానీ ఉన్న ప్రాజెక్ట్ ని ఎలాగొడతాం సార్. 70,000 కోట్ల పెట్టుబడి. వాళ్ళు ఏం చేశారంటే సార్ ఉలవపాడు మామిడి అంటే ఎవరికి తెలియదు ప్రపంచవ్యాప్తంగా. ఆ భూముల్లో ప్రాజెక్ట్ పెట్టుకోమంటే ఆ రైతులు ఎట్లా ఒప్పుకుంటారు? ఆ రైతులు ఎట్లా ఒప్పుకుంటారు? సరే భూసేకరణ ప్రభుత్వం చేసి ఇచ్చిందా? చేసివట్ల వివాదాలు సృష్టిస్తా ఉంది. ఆల్రెడీ 500 కోట్లు ఇండోసల్ కంపెనీ వాళ్ళు నీకు భూమికి ఇచ్చి 5,148 ఎకరాలు తీసుకున్నారు. మరి ప్రాజెక్ట్ ను పోనీయాలి కదా. అవును, పోనీయకుండా ఇలా వివాదాలు సృష్టించి ఆ భూమిని వస్తుందో రాదో తెలియని బీపీసీఎల్ కేటాయించి ఉన్నది ఏదైతే కంపెనీని పక్కకి వెళ్ళగొట్టి ఆడ రైతులందరూ ఆందోళన చేస్తూ ఆడ రైతులందరూ కూడా ఇండోసోల్ మీద ప్రభుత్వం మీద ఆందోళన చేస్తుంటే ఎవరైనా సార్ ఏ పారిశ్రామికవేత్త అయినా 70,000 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్త ఏం ఆలోచన చేస్తాడు సార్? అవును. నాకెందుకండి ఈ తలనొప్పి? నా బ్రాండ్ మీద ఇంత చెడ్డ పేరు పడతా ఉంది కదా, రైతుల నోట్లో మట్టి కొట్టడం లాగా నేను చూస్తారు కదా నా మీద అనే బాధ ఎవరికైనా ఉంటది. దట్టు ఆ ఇండోసోల్ కు సంబంధించినటువంటి ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి గారు రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కూడా బాధ ఉంటది కదా. అవును. ఏంది నీ పచ్చని పంటలు? ఒకవైపు అమరావతిలో పచ్చని పంటలు పండే భూముల్ని నాశనం చేస్తారు, ఇంకోవైపు కరేడు సార్ 2 పంటలు పండే భూములు, మంచి భూములు. ఉలవపాడు మామిడి అంటే తెలియని వాళ్ళే లేరు. అలాంటి చోట భూములు కేటాయించి ఇలా పారిశ్రామికవేత్తల్ని అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది సార్. ఇక రాజధాని విషయానికి వద్దాం సార్. రాజధాని విషయంలో ఆల్రెడీ 33,000 ఎకరాలు సేకరించడం, ప్రభుత్వ భూమి అన్ని కలిపి 52,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది సార్. 52,000 ఎకరాలు సార్ ప్రభుత్వం చేతిలో ఉండదు. నాకు తెలిసి సార్ ఏ రాజధాని కూడా, రాజధాని అంటే ఏంటి సార్? ప్రభుత్వం చేయాల్సింది. ఓకే, అవన్నీ మనం ఆల్రెడీ చర్చించిన విషయాలు. కాకపోతే ఇప్పుడు రైతులు కొంతమంది నిలదీస్తున్న వైనం ఆసక్తికరంగా ఉంది. సో ఆ పాయింట్ విజయబాబు గారితో మాట్లాడిద్దాం. టైం తక్కువ. సార్ ఒక్క నిమిషం సార్. రైతులు నిలదీసే విధానం అంటే సార్ ఏ రైతైనా సార్ రిటర్నబుల్ ఫ్లాట్స్ 10-11 ఏళ్ళ నుంచి లేవు సార్. కమర్షియల్ ఏదైతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు కమర్షియల్ ఇచ్చారంటే ఏం చేసుకోవాలి? కమర్షియల్ ని
ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి. అది కాకుండా సార్ ఇంకోటి కూడా సార్, రైతుల ఆందోళనకు ఇంకోటి కూడా ఉంది సార్. కొత్తగా ఏదైతే భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చారో ఆ ప్రాంత రైతులంతా ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ పాత వాళ్ళకి ఇచ్చున్నారు కదా, వాళ్ళకే దిక్కు దివానం లేదు, ఈ రోజు మా పరిస్థితి ఏందని ఆ రైతులు అంటారు సార్. రైట్. రాజధాని ప్రాంతంలో కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగాను సార్. పాత రైతుల్లో భయం ఏంటంటే సార్, సో వీళ్ళేదో ఎయిర్పోర్ట్ అంటున్నారు, అదే విధంగా స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, అన్ని కూడా కొత్తగా భూ సమీకరణ చేసే ప్రాంతంలో పెడతామంటున్నారు. సో మా భూములకి, మా దగ్గర ఉన్నటువంటి భూములకి అసలు పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోతాం మేమని ఇక్కడ భూములు కొన్న వాళ్ళు, అదే విధంగా అక్కడ భూముల్లో రైతులు ఆందోళన. ఓకే రైట్. అయితే ఒకటి వడ్డే స్వామినాథేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. విజయబాబు గారు చెప్పండి. విజయబాబు సార్, అమరావతి సార్ ఏదైనా సార్ రాజధాని అంటే హైకోర్టు, పరిపాలనా భవనాలు, ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ ఉండాలి సార్. అలా కాకుండా అమరావతి అనే విశ్వ నగరాన్ని నిర్మిస్తాము, రైట్, 1,00,000 కోట్లలో 1,00,000 ఎకరాల్లో మేము నగరాన్ని నిర్మిస్తాము అనేది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ లో వచ్చింది. కానీ సాధ్యం కాదు అనేది, సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. మేము మొదటి నుంచి చెప్తున్న మాట సార్. ఓకే, ఇప్పుడు అట్లా అంటే మళ్ళీ మిమ్మల్ని అందరినీ అమరావతి వ్యతిరేకులు అంటారు, ఇంకే అంటారు, వదిలేసేయండి. రైట్. విజయబాబు గారు మీ విశ్లేషణ చెప్పండి సంక్షిప్తంగా. ఎస్ అండి, ఇప్పుడు ఇండోసోల్కి సంబంధించి సోదరులు చాలా అత్యద్భుతంగా చెప్పారు. ఒక పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది అటెంప్ట్ చేసినా అది ఎంత పాజిటివ్ ఇష్యూ అయినా సరే దాన్ని ఏదో రకంగా చెడగొట్టాలి అనేటువంటిది పాయింట్. నిన్న అసలు వాళ్ళ రైతులే ఎంత అద్భుతంగా చెప్పారంటే, దీని వెనకున్నటువంటి కుట్ర ఇది అని చెప్పని చెప్తూ, రామాయంపేటకి సంబంధించి అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు వీళ్ళు, మా పొట్టగొట్టి. అక్కడ ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో అది కంప్లీట్ అయితే రామాయపట్నం అండి, భూముల రేట్లు పెరుగుతాయి. భూములు రేట్లు పెరిగిన తర్వాత మా మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు వీళ్ళు అని వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు అనేకమైనటువంటి నిన్న ఒక్కొక్కళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇది ఓవరాల్గా ఏంటంటే దీన్ని పెద్ద ఇష్యూ చేసి అక్కడి నుంచి ఈ ఏదో రకంగా ఇండోసోల్ని ఎల్లగొట్టాలి. ఒకవైపు ఏమో ఇటు రైతులనేమో రెచ్చగొడుతుంటారు, అటు అమరావతికి వచ్చేసరికి రైతులను నయానా భయానా బెదిరించి వాళ్ళనేమో తమ వైపుకి తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత డ్యూయల్ రోల్ అంటే ఇది చాలా హారిబుల్. ఇది తర్వాత ఇందాక మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రైతులకి ఈ రోజుకైతే సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైతే రైతులు జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇది అని గ్రహిస్తారో ఖచ్చితంగా ఒక పెద్ద రైతు ఉద్యమం అనేది అయితే వస్తుందండి. వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చూడాలి. సో దానికోసమే, ఎందుకంటే ఏదైనా సరే అన్యాయాలు అక్రమాల మీద రైతుల తిరుగుబాట్లు కానీ రైతుల పోరాటాలు కానీ భారతదేశంలో చరిత్రాత్మకమైనటువంటి పోరాటాలే. రేపు అమరావతిలో కూడా ఖచ్చితంగా జరగబోయేది ఇదే, వారు ఏవైనా సరే ఏమన్నా సరే. రైట్. ఏదైనా రాజధాని రైతులకు నష్టం జరగాలని ఎవరు కోరుకోము, ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరిగే విధంగా. ఇప్పుడు ఒక పాయింట్ శ్రీనివాస్ గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఎవరు కూడా రైతులకి నష్టపోవాలని లేకపోతే అని కోరుకోరు. కానీ ఇక్కడ ఒక క్లారిటీ లేదనేది ఆయన చెప్తున్న మాట. ఎంత క్లారిటీ లేదంటే, వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్లు ఇస్తామని చెప్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ అంటే సరిపోదు, నువ్వు ఇక్కడ ఫలానా వ్యాపారం పెట్టుకో, ఈ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుంది, ఈ ప్రభుత్వం నుంచి ఈ రకంగా నీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కో ఎక్స్పోర్ట్ కో లేకపోతే ఇదో ఇలాంటి రెమిషన్స్ రెమెడీస్ అన్ని ఇస్తాము, ఇలాంటి కన్సెషన్స్ ఇస్తాము అని ఒక ప్రాజెక్టు క్లారిటీ ఉండాలి కదా. వేగ్గా నువ్వు ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో జరిగేది ఏంటండి? సో దాని మీద ముఖ్యంగా రైతులు డెఫినెట్ గా రియలైజ్ అవ్వాలి. వాటి కోసం చెప్పని ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఇంకొక దానికి సమాధానం చెప్పండి. ఖజానా పైన ప్రైవేట్ వ్యక్తులకు అధికారమా, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని బొగ్గన గారు సవాల్ చేస్తున్నారు. ఇంత ముందు కూడా చేశారు, అప్పుడే మాట్లాడలేదు, ఇప్పుడు చేస్తున్నారు. దీనికి అసలు ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏమన్నా జవాబు ఇచ్చే పరిస్థితి ఉందంటారా? తనకు మైనింగ్ డిపార్ట్మెంట్ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అన్ని కూడా వాళ్ళు ఎడాపెడా ఇష్టారాజ్యంగా ఏది ప్రొసీజర్స్ గా జరగడం లేదు కదా. అన్ని నిబంధనలు కూడా తొంగలోకి తొక్కి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి కట్టబెట్టారు. ఆ రోజున ఇంతమంది సలహాదారులు అని వారానికి ఒకసారి అట్టు తిరిగేసినట్టుగా ఈనాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వచ్చేది. ఇప్పుడు ఆ సలహాదారుల పేర్లే కొత్తగా రకరకాలుగా మార్చి ప్రైవేట్ వ్యక్తులందరినీ కూడా ఇందులోకి చొప్పించి వాళ్ళకి ఉధృతమైనటువంటి జీతాలు బాధ్యాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ వ్యవహారాలను కూడా తిరిగి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారంటే ఇది ఒక ప్రైవేట్ ఎస్టేట్.
అంతే. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా దీని మీద చాలా ఆయనకి అభిమానం ఎక్కువ. అందుకని ప్రైవేట్గా అయితే ఆ బ్యాక్ డోర్ నుంచి ఏదైనా నిధులు మళ్ళితే రేపొద్దున అటు నుంచి ఇంకో రూట్లోకి వెళ్తే వీళ్ళు ఈజీగా చేతులు కడిగేసుకోవచ్చు. అదే ప్రభుత్వ పరంగా చేసినట్టయితే ప్రభుత్వ అధికారులకి ఒక నైతికత బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా ఏదైనా జరిగితే దాన్ని లీక్ చేస్తారు. మనం ఇది ఎందుకు ఇప్పుడు స్కిల్ స్కామ్ చూసాం. స్కిల్ స్కామ్లో కూడా ఫైబర్ నెట్ స్కామ్లో కూడా జరిగింది అదే కదండి. ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకొచ్చి చొప్పించి ఏది నిబంధనలకి రూల్స్కి క్రైటీరియాకి Right. వ్యతిరేకంగా తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్సైడ్ ఇష్యూ అదనమాట. రైట్. సో ఓకే. దానికోసం ఇప్పుడు బొగ్గన గారు చెప్పిన దాని సవాల్ అంటే మీరు అన్నట్టు వాళ్ళు సవాళ్ళని స్వీకరించేది ఏం లేదు. పెడచెవిని పెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు అయితే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది. కాదు ప్రైవేట్ వ్యక్తులు డైరెక్ట్గా వీళ్ళు కనుక లోన్ బాండ్లకు కనుక సకాలంలో చెల్లించకపోతే డైరెక్ట్గా ట్రెజరీ నుంచే డ్రా చేసుకునే ఇది తీసుకురావడం అనేది పెద్ద సంచలనాత్మకమైన విషయం కదా. ఇది గతంలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా జరిగి ఉండకపోవచ్చు. శేఖర్ గారు మీరేమంటారు? సంక్షిప్తంగా చెప్పండి. టైం సార్ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపించి మాట్లాడినా సమాధానం చెప్పరు. బుగ్గన గారు మాట్లాడిన మాటలకి సమాధానాలు చెప్పరు. కేవలం బురదయడం కోసం మాత్రం ముందుంటారు సార్. ఇక కన్సల్టెంట్ సార్, ఇది అద్భుతంగా ఉంటుంది సార్. ఇది ఖజానాలో డైరెక్ట్ గా చూపించడమే కాకుండా సార్, ఏదైతే వాలంటీర్లు ఉంటే భారం పడుతుంది అన్నారు సార్, కానీ ప్రైవేట్ కన్సల్టెంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల పైగా ఏదైతే సంవత్సరానికి ఖర్చు చేస్తా ఉంది సార్. మొన్నే సిఆర్డిఏకి ఒక 52 మంది కన్సల్టెంట్లకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది సార్. కన్సల్టెంట్ల రాజ్యం అయిపోయింది సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఏదైతే మీరు రామాయపట్నం గురించి ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయి అందుకే సార్ అడిగాను. ఈ కరేడు భూములకు సంబంధించి ఇష్యూ మొదలైనప్పటి నుంచి ఆ లోకల్ గా ఉన్నటువంటి కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది సార్. ఫోన్ లో మాట్లాడిన తర్వాత చాలా మంది చెప్పిన మాట సార్, ఒకరైతే చెప్పిన మాట కాదు సార్, రామాయపట్నం పనులు పోర్టు పనులు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టున్నాయండి సార్. ఓన్లీ ప్యాచ్ వర్క్లు చేసుకుంటున్నారంట సార్. కారణం ఏంటంటే లారీలు ఎవరైతే ఉన్నారో లారీలు అందరి దగ్గర నుంచి కమిషన్లు అడగడం మొదలెట్టారంట సార్. టిప్పర్లు, లారీలు, మిషన్లకు సంబంధించి కమిషన్లు, పోర్టు పనులకు సంబంధించి ప్రతి దాంట్లో స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కమిషన్లు అడగడం మొదలెట్టిన తర్వాత వాళ్ళు భయపడిపోయారంట సార్. అవును, నేను కూడా చూసొచ్చాను. అద్భుతంగా తయారవుతోంది. కేంద్ర సంవత్సరంలోనే అయిపోయి ఉండాలి. ఒక బెర్త్ అయిపోద్దని చెప్పారు, కానీ ఇప్పుడు మొదటి విడత మేము అధికారంలో ఉన్నప్పుడే అయిపోయింది సార్. ఎలక్షన్ కోడ్ వల్ల మేము ఆగాం, లేకపోతే అప్పుడే షిప్ తీసుకొచ్చి నించోబెట్టారు. ఇప్పుడు కూడా షిప్ తీసుకొచ్చి నించోబెట్టే పరిస్థితి ఉన్నా సరే నిర్వీర్యం చేస్తా ఉన్నారు, కేవలం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం కోసం సార్. రైట్. ఫైనల్ గా శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ ఉద్యోగస్తులకు సంబంధించి పిఆర్సీ కానీ ఇవేమి రాలేదు, అసంతృప్తి ఉందా అని వెంకటరామరెడ్డి అని ఆయన అధ్యక్షుడు చెప్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగుల అధ్యక్షుడు. ఎంతవరకు వాస్తవం? శ్రీనివాస్ గారు మళ్ళీ చెప్పండి. అదే ఈ మన ప్రభుత్వోద్యోగులు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమి కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదు, పిఆర్సీ కానీ వీటన్నింటినీ అని వెంకటరామరెడ్డి గారి ప్రకటన మీద మీ కామెంట్ ఏంటి? ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకే కదండి, అసలు ప్రజలు మొత్తాన్ని మోసం చేస్తున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు అందరికి అన్ని వర్గాలకి అన్ని రకాల హామీలు ఇచ్చారు. ఎవరు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం, మరి జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిసి కూటమి పెట్టి కూటమి ద్వారా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఏమీ అమలు జరగట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏమీ అమలు జరగట్లా. ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఆశపడి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో చేస్తారనే ఉద్దేశంతో మరి కొంతమంది వారికి సపోర్ట్ చేయడం జరిగింది. వారికి వాస్తవం ఏంటనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు చేసింది ఏమీ లేదు, ఇప్పుడు కూడా ఏమీ లేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నేను గమనిస్తున్న అంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని హడావిడి పెట్టడం తప్ప పనులు అనేవి సక్రమంగా జరిగే పరిస్థితి అయితే ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ఉండవండి. ఎందుకంటే ఎంతసేపు ఏదో ప్రాజెక్ట్ అని అదని ఇదని ప్రభుత్వ ఉద్యోగులు పరుగులు తెచ్చినట్టు కనపడుతుంటారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పనులు జరిగేటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద తలకాయ నొప్పి. వాళ్ళకి రోజుకు ఒక రకమైన ప్రశాంతంగా కూర్చున్న ఆఫీసుల్లో ప్రజలకు ఏం కావాలో అటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ఉండదు. ఈ విధంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి ఉంది. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కూడా ఏమీ నెరవేర్చట్లేదు ఆయన. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. రైట్. విజయబాబు గారు, శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.